బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. T20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. శుభ్మన్ గిల్ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక మెగా టోర్నీ భారత్ శ్రీలంక వేదికగా జరగనుంది. వరల్డ్ కప్ మ్యాచ్లు 7 ఫిబ్రవరి 27న నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తుది పోరు మ్యాచ్ 8న జరగనుంది. ఇక భారత గ్రూప్ స్టేజీలో తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 7న యూఎస్ఏతో జరగనుంది. ఇక తర్వాత ఫిబ్రవరి 12న మ్యాచ్ నమీబియాతో జరగనుంది. ఫిబ్రవరి 15న కొలంబియాలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా టీమిండియా పాకిస్తాన్ తలపడనున్నాయి. ఇక అనంతరం ఫిబ్రవరి 18న నెదర్లాండ్తో టీమిండియా పోటీ పడనుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు సూపర్ 8 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ ఫోన్లో అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. వరుణ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే T20 వరల్డ్ కప్ జట్టు ఏది ఉండబోతుంది అనేటటువంటిది ఇప్పుడు ఫిబ్రవరిలో, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో అయితే వరల్డ్ కప్ జరగబోతోంది. వరల్డ్ కప్ కి సంబంధించి ఒక ఉత్సుకత అయితే ఇటు భారత క్రికెట్ అభిమానుల్లో అయితే ఎలాంటి జట్టు ఉండబోతుంది అంటే కొత్తగా, అంటే ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే జట్టు ఉంది. కాకపోతే ఆశ్చర్యంగా, అంటే జట్టులో సరిగా ఆడకపోతే ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి సెలెక్టర్లు మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నారు. శుభ్మన్ గిల్ అంతగా ఫామ్ లో లేడు. అతను ఓడిఐ అలాగే టెస్ట్ జట్టుకి కెప్టెన్ గా ఉన్నప్పటికి కూడా, ఇటు T20కి వైస్ కెప్టెన్ అతనే అని భావించినప్పటికి కూడా సెలెక్టర్లు శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టడం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పేసి ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఫామ్ లో లేకపోతే ఎవరైనా సరే పక్కకు జరగాల్సిందే అనేటటువంటి దానికి ఉదాహరణ ఇక్కడ శుభ్మన్ గిల్ రూపంలో అయితే చూస్తున్నారు. ఎందుకంటే అతను T20కి కరెక్ట్ గా యాప్ట్ కావట్లేదు. T20లో జరిగినటువంటి ఒక మ్యాచ్ లో కూడా పెద్ద ప్రదర్శన అయితే, ఆకట్టుకునే ప్రదర్శన అయితే ఏది శుభ్మన్ గిల్ చేయలేదు. కాబట్టి ఇక మిగతా జట్టులో చూసినట్టయితే యాజ్ యూజువల్ సూర్యకుమార్ కెప్టెన్. సూర్య కూడా సరైన ఫామ్ లో లేడు, కానీ కెప్టెన్ కి అయితే ఒక అవకాశం ఇవ్వాలి అనేటటువంటి ఒక సూచనప్రాయంగా అయితే సూర్యను కెప్టెన్ గా అయితే ఎంపిక చేశారు. అలాగే అక్షర్ పటేల్, అటు శుభ్మన్ గిల్ లేడు కాబట్టి అక్షర్ పటేల్ కి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అయితే అప్పగించారు. ఇక అంతకుముందు ఊహించినట్టుగానే అభిషేక్ శర్మ, తిలక్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, హర్షదీప్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, సుందర్, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ ఎంపిక కూడా సెలెక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మంచి స్ట్రోక్ ప్లేయర్ ఇషాన్ కిషన్. ఎందుకంటే ఇటు ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా చక్కగా రాణిస్తున్నాడు. 2 సెంచరీలు కూడా నమోదు చేశాడు రీసెంట్ గా. ఒక మంచి స్ట్రోక్ ఫుల్ బ్యాట్స్మెన్ కాబట్టి ఇషాన్ కిషన్ ఎంపికను కూడా ఇటు ఫ్యాన్స్ అయితే సమర్థిస్తున్నారు. ఇక జట్టు కనుక చూసినట్టయితే ఇటు వచ్చేటటువంటి నెక్స్ట్ జనవరిలో జరిగేటటువంటి న్యూజిలాండ్ సిరీస్, అలాగే ఫిబ్రవరిలో జరిగేటటువంటి వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఈ రెండింటికి కూడా ఈ జట్టు అయితే పూర్తి సమతూకంగా, అంటే ఇటు అన్ని విషయాల్లో చూస్తే ఆల్రౌండర్స్ కానీ, ఇటు పేస్ బౌలింగ్ కానీ, అలాగే ఇటు స్పిన్నింగ్ కానీ, తర్వాత బ్యాటింగ్ కూడా, ఇటు బ్యాట్స్మెన్ గా చూసినట్టయితే ఒక సూర్య ఒకడే కాస్త ఫామ్ లో లేకపోవడం కాస్త మనం ఇబ్బందికరంగా మనం గమనించాలి. ఎందుకంటే T20లో అయితే భారత్ అనేది హాట్ ఫేవరెట్ గా ఇప్పుడు దాదాపుగా 2023 నుంచి ఇప్పటి వరకు కూడా 14 ద్వైపాక్షిక సిరీస్లను T20లో అయితే ఇండియా సొంతం చేసుకుంది. ఇటు ఆసియా కప్ తో పాటు అటు T20 వరల్డ్ కప్ కూడా, రీసెంట్ వరల్డ్ కప్ కూడా, T20 వరల్డ్ కప్ కూడా గెలిచినటువంటి అటు ఒక మంచి ఊపు మీద అయితే భారత్ జట్టు అయితే కనబడుతుంది. కాబట్టి ఇటు బ్యాట్స్మెన్, ఇటు అక్షర్ పటేల్, అభిషేక్ అయితే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తిలక్ వర్మ నిన్న మ్యాచ్ లో చూసాం, చక్కగా రాణించాడు. హార్దిక్ పాండ్యా కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. రింకు సింగ్ కూడా. అలాగే పేస్ బౌలింగ్ విభాగం చూస్తే చక్కగా బుమ్రా, హర్షదీప్, హర్షిత్ రాణా, ఈ ముగ్గురు చక్కగా పేస్ ని చూసినట్టయితే, పేస్ బౌలింగ్ ని ఆ విభాగానికి బాధ్యత వహిస్తే ఇటు వరుణ్ చక్రవర్తి, అలాగే
సుందర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, ఇటు అక్షర్ పటేల్ కూడా, అంటే ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, ఇలా స్పిన్నింగ్ విభాగంలో కూడా కరెక్ట్గా ఉంది. ఇక మిగతా అంటే ఇక చూస్తే T20లో అంటే 20 తక్కువ ఓవర్స్ ఉంటాయి కదా, తక్కువ ఓవర్లు ఉంటాయి, ప్రతి బాల్ ఓవర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పటికప్పుడు పరిణామాలు మారిపోతుంటాయి కాబట్టి ఓవరాల్గా చూస్తే మటుకు T20కి ఇది ఒక పూర్తి సక్సెస్ఫుల్ జట్టు, మంచి అంచనాలతో జట్టును నిర్మించారని చెప్పేసి అయితే ఓవరాల్గా ఇటు క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అయితే వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వరుణ్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.